మోడీ ఫెయిల్యూర్‌ని కవర్ చేసుకోవడానికి నెహ్రూ పేరు చెప్పి డైవర్ట్ చేస్తుంటాడు. అన్నిట్లో ఫెయిల్యూరే అంటూ వామపక్షవాదులు కన్నీరు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అలాగే కాంగ్రెస్ వాదులైతే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కరెక్ట్. దాంట్లో మనం మోడీని నిలదీయొచ్చు. కానీ నాకు డౌట్ ఏంటంటే 45,00,000 కోట్ల బడ్జెట్ 12,00,000 కోట్ల నుంచి 45,00,000 కోట్లకి పెరిగితే ఇప్పుడు 50,00,000 కోట్లకి చేరితే దేశం అభివృద్ధి చెందినట్టా? తిరోగమించినట్టా? అలాగే ఒక గిగ్ వర్కర్లే కోట్లాది మంది తయారవుతుంటే ఇవాళ ప్రతి షాపుల దగ్గర, ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మాకు ఉద్యోగాలు చేయడానికి మనుషులు కావాలి మొర్రో అని బోర్డులు పెడుతుంటే నిరుద్యోగం పెరిగిపోయింది అని చెప్పడం గొప్ప ఫెయిల్యూరా? ఇకపోతే ఈ పక్కన పెట్టేద్దాం. జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఆయన ముందు ఎవరు దిగదుడిపే. నాకు అర్థం కానిది ఏంటంటే దేశభక్తి అంటే బ్రిటిషోడు పెట్టిన పార్టీకి మనం నాయకులు అవ్వడమా? కాంగ్రెస్ను పెట్టినోడు ఎవడు? ఏవో హ్యూమన్ బ్రిటిషోడు కదా 1885లో పెట్టింది. డబ్ల్యూసి బెనర్జీ అనే భారతీయుని అధ్యక్షుడిగా పెట్టిన వ్యవస్థాపకుడు ఎవడు? ఏవో హ్యూమ్. మరి నీకు దేశభక్తి ఉంటే నీకంటూ మన దేశానికి సంబంధించిన పార్టీ పేరు పెట్టాలా? మన దేశం పేరు పెట్టాలా? మన దేశపోడు నడపాలా? మన దేశపోడు పెట్టాలా? వాడు చెప్పినట్టు నడుచుకోవాలా? ఆయన గొప్పోడైతే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, బ్రిటిష్ వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళతో కూర్చున్నటువంటి వ్యక్తి స్వతంత్రానికి ముందే ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వాడు కూడా. అవునా కాదా? బ్రిటిష్ వాడిని ధిక్కరించినప్పుడు బ్రిటిష్ వాడి ప్రభుత్వంలో ఎట్లా భాగమయ్యాడు? బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఎట్లా భాగమైంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అప్పచెప్పినట్టు అప్పటి నుంచి నాటకాలు ఎట్లా బిగినైంది? బ్రిటిష్ వాడి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడిచినాయి. 100 ఏళ్ల పాలన అనేది అదే కాంగ్రెస్ పార్టీ. ఎలా సాధ్యమైంది అది? అలాగే జీతాలు ఎందుకు వచ్చిన బ్రిటిష్ వాడి దగ్గర నుంచి కాంగ్రెస్ నాయకులకి, గాంధీ దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ దాకా. ఆయన ఆస్తులు ఎవరు తీసుకెళ్ళాడు? జవహర్లాల్ నెహ్రూ ఆస్తులు ఏమైనా దేశానికి రాశాడు ఆయన? ఆయన ఆస్తులు ఆయన దగ్గరే ఉన్నాయిగా. మరి జనమాస్తులు మాత్రం ఎందుకు వెళ్ళిపోయినాయి? అలాగే దేశ స్వతంత్రానికి ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రిని చేయమన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నెహ్రూని ప్రధానమంత్రిని చేయమన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడున్నాడు కాంగ్రెస్లోని. కానీ ఆయన ప్రధానం చేసింది ఎవరు? గాంధీ. గాంధీ నడ్డు పెట్టుకుని దొంగచాటుగా ప్రధానమంత్రి అయినోడు, ఓట్ చోరీ చేసినోడు జవహర్లాల్ నెహ్రూ కాదా? ఆయన్ని ప్రధానమంత్రిని చేయడానికి దేశాన్ని 3 ముక్కలు చేశారే. జిన్నా అనేటటువంటి వాడు ప్రధాని కావాలనుకున్నాడు. అబ్దుల్లా అనేవాడు ప్రధాని అవ్వాలనుకున్నాడు. అబ్దుల్లా కోసం కాశ్మీర్ రాసిచ్చారు. జిన్నా అనేవాడికి పాకిస్తాన్ రాసిచ్చారు. హిందువుల ఓచకోత శవాల సమాధుల మీద కదా జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన ప్రధానమంత్రి అయింది. మరి ఏ దేశం కోసం ఆయన గొప్ప త్యాగం చేశాడు? 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం వెళ్లకుండా ఏమన్నా జవహర్లాల్ నెహ్రూ ఆపాడా? మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం వెళ్లకుండా జవహర్లాల్ నెహ్రూ ఏమన్నా ఆపాడా? మరి ఇంకా ఆయన దేశానికి సేవ చేసింది ఏంటి? చైనా అనేటటువంటి దానికి భారతదేశానికి సంబంధించి రాబోతున్న శాశ్వత సభ్యత్వాన్ని ఐక్యరాజ్య సమితిలో రాసిచ్చినోడు ఎవడు? జవహర్లాల్ నెహ్రూ కాదా? కాశ్మీర్ అనే దాంట్లో ఒక పక్కనాడు రాసిస్తే రాజా హరిసింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒత్తిడితో రాసిచ్చిన దాన్ని తీసుకోకుండా ఐక్యరాజ్య సమితికి పంపించి వివాదం చేసి 77 ఏళ్లుగా ఈ దేశానికి ఒక పుండులాగా తయారు చేసినోడు ఎవడు? జవహర్లాల్ నెహ్రూ కాదా? మరి అవన్నీ ఫెయిల్యూర్లు కాకుండా సక్సెస్ అయినాయి. ఏం పీకాడు ఆయన ఈ దేశానికి? ఏం గొప్ప చేశాడు ఆయన ఈ దేశానికి? చైనా వాడు 1000 కిలోమీటర్ల భూభాగం ఆక్రమించుకుంటుంటే భారతదేశం ఓడిపోయేలా చేసిన దరిద్రుడు కాదు ఆయన. అట్టంటోడు గొప్పోడు అని చెప్పి ప్రియాంక గాంధీ, ఇందిరాగాంధీ ఫేస్ కట్లతో హెయిర్ కటింగ్ చేయించుకుని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే తెలిసిపోతుంది జనాలకి. కామన్ సెన్స్ ఉండద్దా?